సార్, గత కొద్ది కాలంగా రేపుకు గురై హత్య చేయబడుతున్న అమ్మాయిల సంఖ్య బాగా ఎక్కువైంది. దీనికి మీ సమాధానం? నేను కూడా అదే విషయం మీద కాన్సన్ట్రేట్ చేశాను. తొందరలోనే తప్పకుండా పట్టుకుంటాం. ఇంకెన్ని రోజులు పట్టుకుంటారు సార్? ఇంతమంది బలైపోతున్నా మీ ప్రభుత్వానికి చేంకుట్టినట్టయినా లేదని జనం అనుకుంటున్నారు సార్. అవి ప్రజల మాటలు కాదు, మీ మాటలు. ఇంటర్వ్యూ చేయండి, ఇంటరాగేషన్ కాదు. చనిపోయిన ప్రతి అమ్మాయి ఇంటికి నేనే స్వయంగా వెళ్లి పలకరించాను. రాత్రి 2 గంటల వరకు పోలీసు వారితో ఈ విషయం గురించి చర్చించాను. అది సరే సార్, ఎప్పుడు పట్టుకుంటారు? పోనీ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారో చెప్పండి సార్. ఈ వారంలో అది జరగకపోతే కేసుని సిబిఐకి అప్పచెప్పడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. సార్, మిమ్మల్ని సీఎంగా నిలబెట్టిన కేఎం గారికి మీరు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని, మీ మీద ఆయన బాగా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దీనికి మీ సమాధానం? నిలబడ్డానికి ఎవరో చెయ్యి ఇచ్చారని జీవితాంతం వారి చేయబట్టుకొని నడవలేం కదా. నేను సీఎంని. ఈ రాష్ట్రంలో 10 కోట్ల జనాభా భవిష్యత్తు చూడవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏ ఒక్కరి కోసమో నేను పనిచేయను, ప్రజలందరి కోసం చేస్తున్నాను. అంతేగాని కీలుబొమ్మల ఆట ఆడడం నా పదవి కరెక్ట్ కాదు. ఇంకో విషయం, ఏ కేఎం గారో పిఎం గారో నన్ను నిలబెట్టలేదు, ప్రజలందరూ నిలబెట్టారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, కేఎం గారు పిఏ వచ్చారు మిమ్మల్ని కలవడానికి. సరే, మనం తర్వాత కలుద్దాం. నమస్కారం సార్. రేపు కేఎం గారు బర్త్డే సార్. తెలుసయ్యా, తప్పకుండా వస్తాను. రేపు ఆయన సరిగ్గా 8:50 కేక్ కట్ చేస్తున్నారు. అరగంట అడ్వాన్స్ గానే వస్తాను. కానీ మీ పదవికి రాజీనామా చేసి మాజీ సీఎంగా మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. ఏంటి? రాజీనామా చేసి మిమ్మల్ని మాజీ సీఎంగా రమ్మన్నారు సార్. ఏంటయ్యా, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? సీఎం పదవి అంటే నిచ్చెననుకుంటున్నాడా పెద్ద ఆయన? ఎక్కమంటే ఎక్కడానికి, దిగమంటే దిగడానికి? తెలియదు సార్, ఆయన చెప్పమన్నారు, చెప్పాను. ఆయన రాజీనామా చేయమనగానే చేయడానికి నేను ఆయన ఇంటి ముందు గూర్ఖానేం కాదు. మీకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా, ఏమైనా చెప్తారు. నేను రాజీనామా చెయ్యను కాక చెయ్యను. ఏం చేస్తా అంట ఆయన? అది చెప్పలేదు సార్. నమస్కారం. ఈ రోజు దీపావళి, రంజాన్, క్రిస్మస్ కానే కాదు, కేఎం గారి పుట్టినరోజు. ఆయన గురించి చెప్పాలంటే గాంధీ మహాత్ముడిని చంపడానికి ఒక గాడ్సే, అలాగే జీసస్ ని చంపడానికి యూదాస్ శత్రువులు. కానీ కేఎం గారికి రాష్ట్రంలో ఒక్క శత్రువు కూడా లేడు. అందుకు కారణం ఆయన మంచితనం. కేఎం అంటే కింగ్ మేకర్. ఇది జనం ఆయనకి ప్రేమతో ఇచ్చిన బిరుదు. రాష్ట్రంలో ఏ పార్టీ పాలనలో ఉన్నా అందరికీ నాయకుడు ఆయనే. సీఎం దగ్గర నుంచి వార్డ్ కౌన్సిలర్ దాకా అంతా ఆయన చేతుల మీదుగా నిలబడేవారే. మంచి వాళ్ళకి అండ, తెలుగు తల్లికి పూలదండ అయిన ఈ మహానుభావుడి పుట్టినరోజు వేడుకల్ని లైవ్ లో మా ఎస్టీవీ మీకు అందిస్తుంది. చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నగారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే తాతయ్య. చిన్న కృష్ణమూర్తి, పదవి కోసం పాకులాడే పొలిటికల్ లీడర్స్ నా కాళ్ల మీద పడతారు. మీకెందుకురా? సర్వే జన సుఖినో భవంతు. హ్యాపీ బర్త్డే సార్. పదన్నా, కేక్ కట్ చేదురు గాని. కట్ చేయటానికి ఇంకా టైం ఉందిగా, తొందరపడదు. అయ్యా నమస్కారం. నన్ను ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి. సార్, మీ పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు మీరేదైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? సందేశాలు ఇవ్వటానికి నేను మహాత్ముణ్ణి కాదమ్మా, ఒక మామూలు మనిషిని. నేను యువతకు చెప్పేది ఒక్కటే, దేశం కోసం మా ప్రాణాలడ్డు పెట్టి తెల్లవాళ్లతో పోరాడాం.
ఆ అవసరం ఇవాళ మీకు లేదు. మీరొక చెట్టు నాటిన, ప్రాణం పోతున్న మనిషికి రక్తం ఇచ్చిన, దేశ సేవ చేసినట్లే 85వ పుట్టినరోజు చేసుకుంటున్నారు కదా, ఎలా ఉంది? మీ అందరితో కలిసి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నాన్న రాహుకాలం వచ్చేస్తుంది. కేతు ఇంకా రాహువుని మింగలేదు. ఒరే, ఇటు చూసి చేయరా. అటే చూస్తున్నానయ్యా. కర్మ, 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నావు, నువ్వు ఎటు చూస్తుంటావో అర్థం కావడం లేదురా. అది నన్ను కన్న మా అమ్మకే తెలియదయ్యా. అది సరే గాని, రోజు రాగానే నా కూతురు పెళ్లి చేయాలి, నా కొడుకు మెడిసిన్ సీట్కి డొనేషన్ కట్టాలి అని మేడం వాయించేవాడివి, ఇవాళ సైలెంట్గా ఉన్నావేంట్రా? ఇక మీదట మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదయ్యా. ఏ, ఈ రోజు నుంచి డబ్బు మీ ఇంట్లో చెట్లకు కాస్తోందా? లేదయ్యా, దేవుడి దయ వల్ల డబ్బు కుదిరిందయ్యా. నేను కాకుండా నిన్ను ఆదుకునే దేవుడు ఎవర్రా? కేఎం గారయ్యా. రావయ్యా బండారయ్యా. అయ్యా నాకా? రేపటి నుంచి నువ్వే కదయ్యా కొత్త సీఎం. అర్థం కావట్లేదయ్యా. మంగలి గడ్డం గీస్తుంటే పాత సీఎం గొంతు తెయ్యిందట. కళ్ళు తెలియని మంగలి కదా, కత్తి జారుంటుంది. రేపటి నుంచి నువ్వు జాగ్రత్త. ఎంత మాట అన్నారయ్యా, నా కుర్చీ మీ కాళ్ళ దగ్గర వేసుకుంటానయ్యా. వేసుకోలేదనుకో, గీయటంలో తేడా పడు. మనం ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నాం. కేఎం గారి బర్త్డే సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడి ఖైదీలకు పాలు పళ్ళు పంచుతారు. మానస, ఎస్టీవీ. నమస్కారం సీతారామయ్య. పదండి. ఈ నెల 16న నీ శిక్ష పూర్తవుతున్నందుకు నాకు ఆనందంగా ఉందిరా. 87 ఏళ్ళొచ్చిన అదే తేజస్సు, అదే కసి నాకు చాలా గర్వంగా ఉంది. సీతారామయ్య, ఈ రోజు నాకేం కావాలన్నా నా కాళ్ల దగ్గరికి వస్తాయి. కానీ నా ప్రతి పుట్టినరోజు నీతోనే ఎందుకు పంచుకుంటున్నారో తెలుసా? అక్కడ నాకు కలగని ఆనందం నీతో కలిసినప్పుడే దొరుకుతుంది. ఎందుకంటే నా గురించి పూర్తిగా తెలిసిన వాడివి ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే. ఈ పుట్టినరోజు విశేషం ఏంటో నీకు తెలుసా? అయ్యగారి దయ వల్ల నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. బండారయ్యా, నేనేంటో తెలిసిన బాల్య స్నేహితుడురా వీడు. ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించండి. మీకు కూడా నయ్యా చాలు, నాన్న. చాలు. మీకు వెళ్ళు. అంతా నేనే మాట్లాడుతున్నాను అనుకుంటా. ఆ? నీకిక్కడ వసతులు బాగున్నాయా? మాంసం పెడుతున్నారా? ఎండలు బాగా ముదిరాయనుకుంటా. ఏసీ ఏమన్నా పెట్టించుకుంటావా? నన్ను చంపాలని ఎన్నిసార్లు మోసపోతావురా? ఇది 18వ నీ శిక్ష పొడిగించడానికి నాకింకో దారి లేదు. జైలర్ సార్, దీనికి సున్నం వేయించి ఏసీ పెట్టించు. సీతారామయ్య, నువ్వేం వరి అవ్వకు. నేను చచ్చే వరకు నిన్ను బ్రతికించుకుంటాను రా. కృష్ణమూర్తి. కేఎం కింగ్ మేకర్. భద్రాచలంలో కళ్యాణమా? మా ఊళ్ళో అయిపోగానే మొదలు పెట్టుకోండి. ఓకే. భద్రాచలం నుంచి పెద్ద పూజారి గారు కళ్యాణం ఎన్నిటికి పెట్టుకోమంటారా అని అడుగుతున్నారు. చాలండి బడాయ్, ఇక్కడ మొదలు పెట్టారా? నమ్మవు. అవును, మన అమ్మాయి ఏదండి? అదిగో మినిస్టర్ గారు, నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటమ్మా చూస్తున్నా? బావ కోసం నాన్న, ఈ కళ్యాణం చూసైనా నన్ను చేసుకుంటాడనుకుంటున్నాను. నువ్వు గౌన్లు ఆ నెక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. చేసుకున్నాడా? గింగిరాలు ఎత్తిపోక యారా ప్రెసిడెంట్ నేనే కోడుకోతేలు వచ్చాను అనకాని అతలు మీరు ఇప్పుడే రావడం. ముందొచ్చి మీరేం సాగదీశారని నరసారావు పేట నుంచి అట్టుకొచ్చాను. నంబర్ 1 భాగవతం గారు. వీళ్ళు పగటేసగోళ్ళ. సినిమా వాళ్ళు అడిగితే ఖాళీ లేదు, పొమ్మని వచ్చారు నా కోసం. బిజీ పర్సన్.
ఓయ్ వీడి పేరేంటి? దేవుడు ఆ? ఈడి భీముడా? ఈడి భీముడేంటి నాకన్నా పక్కలాగా ఉన్నాడు? నీలా శుభం దగ్గరికి వెళ్ళి అలా తయారాడు. నార్మల్ ఇప్పుడు అది అవసరమా? అన్నమాట మీరు భోంచేసి అన్నాలేంద్రా? 2 రోజులు అయింది. కనబడుతూనే ఉంది. టిఫిన్లు ఏర్పాటు చేసిన లేవా? ఎప్పుడు వీళ్ళ దినాలక బాగా అన్నావు. ఇంకే రాముడేంటి? అడుగో ఈడు రాముడా? రాముడైతే బాణాలు ఉండాలి కదా. ఆయన ఇచ్చే డబ్బులకు బాణాలు బర్రుషలు వస్తాయేటి? బాగా చెప్పావు. అది సరేరా, ఇంతకీ చేతేది? గుడ్డోడు ఏంటి ఐశ్వర్య రాయలాగా? అదిగో అమ్మో అమ్మో ముదిరిపోయిన పీతలాగా ఉంది. ఇది చేతేంటి? హనుమంతు బావా! అన్నా ఒక్కటి మర్చిపోయినాం, అన్ని విగ్రహాలు ఎత్తుకొచ్చినాం, హనుమంతుడి విగ్రహం విడిచిపెట్టినాం. అరే చల్, నీవన్నీ లంగలెక్కలేరా? లేకున్నా పర్వాలేదు బిడ్డ. అగో ఎట్లొస్తుండో చూడు బుల్లెట్ మీద, డగ 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 డగ. అటు చూడుండ్రా. ఎవడన్నాడు? హనుమంతురా, కట్టుకోడు ముక్కలు గిట్ట కొడితే ఇంత కూరైనా మిగులుతుంది బిడ్డ. వాడు కొట్టే కొట్టుడుకు ఒక చిన్న బొక్క కూడా మిగలదురా అయ్యా. ఈ దేవుని బొమ్మలతో ఇట్లా దొరికినామనుకో, ఆ దేవుని కాడికే పంపిస్తాడు బిడ్డ. మీ అందరు కాళ్ళు పొందుతారా? ఇచ్చేద్దాంరా బిడ్డ. అరే చెప్, ఇంత కష్టపడి దొంగతనం చేసింది దానికి ఇయ్యనిక? అబ్బో వస్తుండ్రు. అన్ను దాసుకో. పోయినా అర్రయ్యా, వాడి మీదకి వెళ్ళి వడ్ల గింజ కూడా తీసుకపోలేం. ఈ విగ్రహాలు ఎడికెళ్ళి తీసుకపోతావురా? హనుమంతు, మా ఊళ్ళో ధైర్యం కోసం దేవుణ్ణి కొలుస్తారు, ఆపదొస్తే నన్నే పిలుస్తారు. కాసుకోండ్రా. ఏం తన్నులు రావి చెప్పినప్పుడు విన్నారా?
అనుకున్నారా రే? వెళ్ళిపోతున్నా సుబ్బమ్మ ఇల్లు వచ్చేసింది. రెడీ అయిపో రెడీ అయిపో రెడీ అయిపో. ఇల్లాది తాగి మాట్లాడగా రే అన్న తాగలేదు. స్టడీ నేను చెప్పేది కూడా అదే. ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అయిపో రెడీ అయిపో. మాము ఏట్రా నాకు భయం వేస్తుంది మామ. భయమా? నువ్వెవరు? ఈ ఊరికే హనుమంతు. మన ముద్దుల కన్నా ఈ జిల్లాకే హనుమంతురా. జిల్లాకే కాదు ఏ రాష్ట్రానికే దేశానికి అమెరికాకే హనుమంతు. అమ్మడికి మేకపోతుని పలిస్తారు కదా, అలాగే ఈడికి దండేసి బొట్టెట్టి పసుపు రాసి డెకరేషన్ చేసిన మేకపోతులాగా అవుపడుతున్నట్టు. అలాగే ఇక నువ్వు ఆలోచించుకో, చిన్నగా లోపలికి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ధైర్యం వచ్చింది మావా. వెళ్ళిపోమ్మా నాన్న. వెళ్ళిపోనా? వెళ్ళిపో అంతే. మావా మీరు ముందు పదండ్రా. ఏడేట్రా ఏడు లోపల ఉన్న దెయ్యానికి మనల్ని వండేసి బిర్యానీ చేసి ఎట్టించేటట్టు కొన్నాడు చూస్తుంటే. అడుగు ఇంట్లో పెట్టావంటే కాళ్ళు నరుకుతా. నరుకుతావు నీతో నరికించుకోవడానికే మా అమ్మగారిని నీ చేతిలో పెట్టింది. ఏయ్ బేబీ, అవును నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఇలా మెలుకుంటే నీ ఆరోగ్యం అయిపోద్ది చెప్పు. అసలే ఊళ్ళో డాక్టర్ లేడు, నీకు ఏదైనా అయితే నాకెవ్వడు లేడు. బేబే ఒక వరుస కాళ్ళు నొక్కేమంటావా కళ్ళు మూతడిపోతాయి. ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానే? పండగ పూట గుళ్ళో అందరు అడిగితే ఓ స్టెప్ వేసా. మా వాళ్ళు అందరూ మందు కొట్టారు, నేను కొట్టానేంటి? లేకపోతే ఊళ్ళో ఆడదాని మీద చేసానా? పెద్ద నరికేస్తాను పొడి చేస్తాను అంటున్నావు. నువ్వు నరికిన వాళ్ళంతా కుప్పలు కుప్పలుగా ఊళ్ళో పడి ఉన్నారు. దానికి ముందు చేసిన ఫైటింగ్ సంగతి ఏంటి? గుళ్ళో దేవుడి విగ్రహాలు ఎత్తుపోతున్నారే, ఫైటింగ్ చేయక పసుపు నీళ్లు చల్లి దిష్టి తీసి పంపిమంటావా ఏంటి? ఊళ్ళో ఎవ్వరికి పట్టని గొడవ నీకెందుకురా? నాకే కావాలి, నేనే చెయ్యాలి. ఇదిగో బేబీ, ఈ కొండలు పెంచింది నీకు చూపించటానిక. ఒక్కసారి అలా ఊళ్ళోకి వెళ్ళి చూడు, మనల్ని ఎలా పొగుడుతున్నారో. అమెరికాకు కూడా హనుమంతుడు నేనేనంట. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని నువ్వు కొంచెం కుళ్ళు ముద్దానివే. ఎందుకంటే నీ మొగుడికి కొడుక్కి రాని పేరు నాకు వచ్చేస్తుందని కొత్త 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 ఆడిపోతున్నావు. హనుమంతు, వాళ్ళది మనసులో పెట్టుకుని రేపు నిన్నేదైనా చేస్తే? ఏదైనా చేసేయడానికి మా అమ్మగాంది ఎలకనో పిల్లినో కాదు, పులినే. ఈ పులి ఎవరి దగ్గర పెరిగింది? ఈ సింహం దగ్గర. బేబీ, నీ ఆశీర్వాదం నాకుందే. పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసేసుకోవో. అది సరే గాని ఆకలి గురించి ఏం మాట్లాడవేంటే? నేను వంటే చేయలేదు. నువ్వు ఇక్కడ పొయ్యి మీద పాలు పెడితే నేను అక్కడ పొలంలో ఉండి చెబుతా నువ్వు పాయసం వండుతున్నావని. జీడిపప్పు పాయసమేగా, నేను చూసుకుంటాలే. కోల్ కోల్. బేబే, ఈ పాయసంతో పడేసినట్టున్నా ముసలాండి. అబ్బో, నీ దగ్గర చాలా సెకళ్ళు ఉన్నాయా? ఇదిగో బేబే, పడుకున్నాక ఈజీ కదా అని అప్పుడు నరికే కాళ్ళు జీవితాంతం నన్ను మొయ్యలేక సత్తావు. ఈ జరుకులతోటే తాత బెదిరి సన్యాసుల్లో ఒక జంప్ అయిపోయినట్టున్నాడు.
ఇంకెంతసేపు చూస్తాం పదండి. అబ్బో ఉండండి. పౌడర్ డబ్బా కొంటే ఫ్రీగా ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఇచ్చినట్టు కండలతో పాటు ఎంత అందంగా పుట్టాడే. ఏం తింటాడే బాబు, కత్తిలా ఉంటాడే. అతన్ని చూపులతోనే తినేకే. ఇలాంటోడు దొరికితే పెళ్ళవకపోయినా పర్వాలేదు. కరెంట్ గా చేయండి, నా అల్లుడు కోపం వస్తుంది. 15 20 34 45 83. తప్పుడు లెక్కలు కట్టామంటే మళ్ళీ మొదటి నుంచి లెక్కెట్టాల్సి ఉంటుంది. పని పాటు లేనట్టు పొద్దున్నే నాకు సక్సెస్ కూడా పెట్టి బాబు. మనిషి అన్న కాస్తంత ఫిట్నెస్ ఉండాలి. మరి రావు గోపాల్ రావు అలాగన్నాడు. మనిషి అన్న తర్వాత కాసింత కళాపోషణ ఉండాలన్నాడు కదా. టికెట్ కొనిస్తాను పైకి వెళ్ళాడు, ఖాళీగా కూర్చున్నాడు. కళాపోషణ కోసమేనా తమ రోజు సుబ్బమ్మ గారితో గడ్డి మా వెనక దూరుతుంది. అది కూడా చూసారేటి? అది లోపలికి వెళ్తుండగా చూసారా, వెళ్ళిన తర్వాత చూసారా? లోపలికి వెళ్ళే వరకు చూసాం, లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఇక్కడ కదా సుబ్బమ్మ చెప్పింది. ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది? ఆ కండలు చూడవే పిక్కల్లా ఉన్నాయి. ఓయ్ కొడవలుచ్చుకుని కొట్టానంటే ముక్కు మొహం కట్ అయిపోద్ది. మీ మొహాలకి మా బావ కావాలా? ఏంటే హనుమంతు నీకు మొగుడవుతానని కాగితం రాసిచ్చాడా, లేక నువ్వే కావాలని కలవరిస్తున్నాడా? ఏయ్ నాకు మా బావంటే ప్రేమ, కానీ మా బావకి నేనంటే ప్రాణం. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? అర్ధరాత్రి తోపంలలో ఎవరు ముషర్రఫా క్రికెట్ చూస్తున్నావా? కప్పు మాదేలేవా? నేనే నాగులకొండ ప్రెసిడెంట్ కత్తి ఎర్రభద్రరావుని. దయచేసి వినండి, ఈ ఫోనుకి ఆ సౌకర్యం లేదు. కార్తె అయిపోయినట్టుంది. ఏంచి 4 రోజులు. ఏంటి బావా ఈ టైంలో వచ్చావు? నిన్ను కలవటానికి ఇంతకంటే మంచి టైం లేక. దేనికి? ఛీ, పో బావా. పగలంతా అస్సలు పట్టించుకోవు, రాత్రైతే వదిలిపోవు. ఓసే నా పిచ్చి సత్యవతి, మాంసం తిన్నాం కదా అని ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతావా? మరదల దగ్గరికి వెళుతున్నాను కదా అని పొద్దున్నే మల్లెపూలు చేతికి చుట్టుకొని తిరుగుతామే. ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు నా చేతికి చిక్కితే చెరుకు రసం తీస్తా, నెల తిరగకుండానే నీ చేత చింతకాయ తినిపిస్తా. ఛీ, పో బావా. రావే. చా, ఇది మేము నమ్మాలా అమ్మా? నేను నమ్మిస్తా. ఏంటమ్మా పందెం? నువ్వు అలా చేస్తే ఇంకోసారి మేమెవరం హనుమంత్ తారికాలు కూడా చూడం. చూసుకోండి. ఇంకా నా వల్ల కాదు, నేను ఆపేస్తున్నాను. 1005 2006. ఓయ్ కొట్టు కట్టేసి వెళ్ళిపోండి. నేను మా హనుమంతు బావతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ అంటుంది ఇంగ్లీష్ నువ్వు నేర్పావా? లేకపోతే అంత కరెంట్ గా ఎలా మాట్లాడుతుంది? కరెంట్ కాదే, కరెక్ట్. అదే అదే అదే. ఓయ్ వెళ్ళమంటే మీకు కాదు. మీరు ఉండండి రా. అలాగే. ఏంటే ఏం కావాలి? అది అది ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు బావా, ఓ పని అయిపోద్ది. అది ప్రేమించిన వాళ్ళకి చెబుతారు. నేను ప్రేమిస్తున్నాను, మనసంతా నువ్వే, నువ్వే కావాలి. నువ్వు లేకు నేను లేను. ఉంచుకుందాంరా. నీ అమ్మ కడుపు మాడా, ఉంచుకుందాం రా కాదు, ప్రేమించుకుందాం రా. ఏదో ఒకటే మా బావని అంత ఇదిగా ప్రేమిస్తున్నానని చెప్పు. చేతులు గీతులు వేయటాలు నాకు నచ్చదు. ఏం నచ్చుతుంది మరి? మామా, దీని చెయ్యి టచింగ్ అవ్వగానే కొంచెం బాడీ తేడా పడింది ఏంటి? లేడీస్ పవర్ అంతే మరి. నరాల్లోకి వైరింగ్ అయిపోయి బాడీ అంతా ఫైరింగ్ అయిపోద్ది. మెత్తబడుకురా అల్లుడు, పథకాలు పట్టుకోవాల్సిన చేస్తాడు, దీన్ని బయట కొంగు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. కరెక్టే. చెయ్యి తీసే, చెయ్యి తీసియే, చెయ్యి తీసి. నన్ను తోసిస్తావా?
ఈ వెదవులందరి ముందు నన్ను అవమానిస్తావా? ఇది మరీ బాగుంది. మధ్యలో మా బాబాయ్ ఏదో అంటే నువ్వేం ఆవేశపడిపోకు, అది నిన్ను కూడా కలిపే అన్నది. నన్ను అవమానించినందుకు నేను నూతిలో దూకి చావకపోతే సత్యవతినే కాదు. మామా ఆ, ఇది మాట మీద నిలబడద్దా? మాట అన్నదంటే ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకని మంచిది, ఏ లాభం పద. సత్యవతే సత్యవతి నీ అమ్మ కడుపువాడా? ఆపే! హనుమంతు! సత్యవతే సత్యవతే మావా ఆ, లేవట్లేదు. లేవడానికి అది చేసింది లాంగ్ జంపా హైట్ జంపా? నూతిలోకి జంప్. నీళ్ళు తాగేసింది పొట్టనొక్కి కక్కించి నేనా? ఆ, పెళ్లి కాకుండానే పొట్టనొక్కేసేదానికి పెళ్లి చేసుకోవాలేటి? నువ్వు కానీ చెప్తాను. అదేంటిది? సైడ్ ట్రీట్మెంట్, సైడ్ ట్రీట్మెంట్, సైన్స్ ట్రీట్మెంట్. అదే కానీ పోయి చెప్తాండి కదండి. ఇప్పుడు ఓ పని చేయి, నోట్లో నోరు పెట్టి శ్వాస ఇయ్యి, శ్వాస. అమ్మో నేనా? వే. చేయను. మరి నేను చేయనా? నువ్వు చేస్తావా? సైన్స్ ట్రీట్మెంట్గా చెయ్యి. అయితే ఓకే. ఏమైందిరా? నువ్వు గాని మా శుభం చూస్తే బాగోదురే, అదేదో నువ్వే కానీ. తప్పదా? కానీ చెప్తుంటే కదండి. అడుగుతావు ఎందుకు? రే మావా, దీనికి ఈత వచ్చు కదరా? వచ్చు కదా. ఈత వచ్చిన వాళ్ళు మునగకూడదుగా? అంటే అవును, ఈ ఐడియా నాకు ముందు రాలేదేటి? బుర్రనోళ్ళకి వస్తుంది. ఆహా. ఇప్పుడు ఇస్తా చూడండి రా దీనికి కిస్క. ఇచ్చి. అదే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.